నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. సిపిఎస్ రద్దు అనే అంశం దాదాపుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇటు కేసీఆర్ కావచ్చు, తెలంగాణలో అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సిపిఎస్ని రద్దు చేస్తాం, ఉద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని చెప్పి అనేక రకాలైన మాటలు చెప్పడం జరిగింది. సో నిజంగానే సిపిఎస్ని రద్దు చేయకపోగా చాలా సమస్యలు ఇందులో జట్లమై కూర్చున్నాయి. సో నిజంగానే ఈ అన్ని సమస్యల మీద మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు గంగాపురం స్థితప్రజ్ఞ గారు. ఆయన టిఎస్సి పిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఎన్ఎంఓపిఎస్ నేషనల్ సెక్రటరీ జనరల్. ఇప్పుడు ఆయన నిజంగానే మరి సిపిఎస్సి గురించి మాత్రం ఏదో చాలా ఇందులో ఉన్నటువంటి విధానాలు, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు, అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. ఆయన పరిచయం చేసుకుని అసలు సిపిఎస్ విధానం ఏంటి, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నిజంగానే సిపిఎస్ విధానం అంటే సిపిఎస్ రద్దు చేస్తామని అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు మాట్లాడి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి ఎత్తట్లేదు. సో దీనివల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగింది అంటూ చాలామంది బాధితులు కూడా ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు సిపిఎస్ విధానం ఏంటి? సార్, సిపిఎస్ విధానం అంటే అదొక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సార్. ఓకే. దీన్ని ఎన్పిఎస్ అనే పేరుతో, నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1లో అప్పటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ విధానంలో అప్పటి వరకు ఉన్న పాత పెన్షన్ విధానంలో మనకు ఉద్యోగి కానీ ఉపాధ్యాయుని దగ్గర నుంచి కానీ ₹1 కూడా వసూలు చేయకుండా, ఎందుకంటే జస్టిస్ నకారా గారు ఆ కేసులో క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే జస్టిస్ గారు, పెన్షన్ అనేది అదొక భిక్ష కాదు, అది ఉద్యోగి హక్కు. ఉద్యోగి ఒక 30 నుంచి 35 సంవత్సరాల పాటు తన యవ్వనాన్ని, తన సమయాన్ని, తన జీవితాన్ని ప్రభుత్వానికి వెచ్చించినందుకు గాను అతనికి ఇస్తున్న ఇట్స్ ఎ డిఫర్డ్ పేమెంట్ అన్నారు. అయితే అలాంటి విధానం ఏదైతే 2004 వరకు కొనసాగుతుందో, 2004 జనవరి 1న అప్పటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మొదలుపెట్టి అక్కడితో ఆగలేదు. అది దాన్ని క్రమేపీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చుడుతూ మొదలుపెట్టింది. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంట్లోకి వెళ్ళేలా చేసింది. ఆ విధానంలో ప్రభుత్వ ఉద్యోగి గాని ఉపాధ్యాయుడు గాని 2004 సెప్టెంబర్ 1 తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళంతా కూడా సిపిఎస్ విధానంలోకి వస్తారు. ఆ సిపిఎస్ విధానంలోకి రావడంతో వాళ్లకు పెన్షన్ పొందడానికి ఏంట్రా అంటే, వాళ్ళ జేబులోంచి, వాళ్ళ జీతం నుంచి 10% సొమ్ము తీసుకువెళ్ళి ఎన్పిఎస్ ట్రస్ట్ లో పెట్టి, అదే విధంగా దానికి సమ మొత్తాన్ని అంటే ఇంకో 10% ప్రభుత్వం పెట్టి, ఈ రెండింటినీ కలిపి అంటే 20% ఎక్కడ పెడతారు అంటే స్టాక్ మార్కెట్లో పెడతారు, షేర్ మార్కెట్లో పెడతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరైతే ప్రభుత్వం యొక్క ఆలోచనలని, ప్రభుత్వం ప్రజల వద్దకు తమ సుపరిపాలనను అందించడానికి కోసమై ఉన్న ఈ పనిముట్లను ఆఖరికి షేర్ మార్కెట్లకు వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టడం జరుగుతుంది. అది స్టార్టింగ్ లో ఎంత ముద్దుగా దాన్ని తీసుకొచ్చారంటే, అప్పటికి వాస్తవానికి ఒక సిపిఎస్ ఉద్యోగి కూడా లేడు సార్. ఒక సిపిఎస్ ఉద్యోగి ఉన్న 2004 సెప్టెంబర్ 1 తర్వాత వస్తాడనే వరకు అప్పుడు ఉన్న వాళ్ళు కానీ, సంఘాలు కానీ దాని గురించి ఏదో నామమాత్రంగా కవర్ పేజీల వెనుక దాన్ని మాకు వద్దు అని చెప్పడమో, లేకపోతే చిన్నపాటి ఏవో ప్రొటెస్ట్లు చేసో దాన్ని మా వరకు రాలేదు కదా అన్న దాంట్లో వదిలేశారు. అది ఒక పెనుభూతమై కూర్చుంది. అది దాని తర్వాత 10-15 ఏళ్లకు రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులరైజ్ అయిన వీళ్ళు చూస్తే 45,000 బేసిక్ చివరికి రిటైర్మెంట్ అయ్యే టైంకు ఉన్న వ్యక్తికి ₹1,199 పెన్షన్ వచ్చింది. ఇప్పుడు 67,000తో మొన్న 31 జనవరి 2025 రిటైర్ అయిన వ్యక్తికి 4,000 3,500 ఎంతో వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే అది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాం, షేర్ మార్కెట్ నుంచి వచ్చే లాభాలు కనుక వస్తే మనకి ఇచ్చే పరిస్థితి, ఇట్లాంటి దుర్మార్గ పరిస్థితి అసలు ఏ ప్రభుత్వోద్యోగి ఉపాధ్యాయునికి కూడా రాకూడదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక లైఫ్ సెక్యూరిటీ కొరకు వస్తారు. ఏ ప్రైవేట్ ఉద్యోగంలో ఏముంటుందంటే, మనం ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి జంప్ చేస్తే ₹1,00,000 మనకు పెరుగుతుంది శాలరీ. దాంతోపాటు మనం ఇతరత్ర బిజినెస్ ఏమన్నా చేసుకోవచ్చు, లేదా ఇంకో మార్నింగ్ జాబ్ సరిపోకపోతే మూన్ లైటింగ్ చేసి నైట్ పూట కూడా జాబ్ చేసుకునే షిఫ్ట్స్ నడుస్తున్నాయి సాఫ్ట్వేర్లో. కానీ ప్రభుత్వోద్యోగి పరిస్థితి ఏమంటే, ప్రభుత్వోద్యోగి అనే వ్యక్తికి సిసిఏ రూల్స్ ఉంటాయి. అతను ఏ పని చేసేందుకు లేదు. అతను నీతిమంతుడిగా, నిజాయితీగా తన ప్రభుత్వోద్యోగం మీదనే ఆధారపడి అతను బతకాలి. 60 ఏళ్లకు సడన్ గా ఆ నెల వరకు 60,000 తీసుకునే వ్యక్తికి ₹2,000 జేబులో పెడితే అతను ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా?
పోనీ ఆ 60 ఏళ్ల వయస్సులో అతనికి ఎదిగొచ్చిన భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, లేదా దాంతోపాటు వృద్ధాప్యంతో కూడిన అనేక రోగాలు ఈ కాలం వస్తున్నాయి ఈ స్ట్రెస్లతోటి. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హార్ట్ అటాక్లు కూడా ఏదైనా. వాటన్నిటికీ ఏం చేయాలి? పిల్లల పెళ్లిళ్ళు చేయాలనా, చదువులు చెప్పించాలనా, తను తిండి తినాలనా? అంటే ఒక 60 ఏళ్ళు కష్టపడ్డ అలాంటి ఉద్యోగికి ఈ సిపిఎస్ విధానం అని తీసుకొచ్చి దాన్ని దుర్మార్గంగా అసలు నష్టపోయేట్టు చేశాను. దీన్నంతా మేము ఒక 10 ఏళ్ళు చూసినాం. ఎందుకంటే అన్ని సంఘాలు దాని కొరకు పోరాటం చేస్తాయి, అన్ని చేస్తాయి అంటే అందరూ ఏమిటంటే కంటి తుడుపు చర్యలు తప్పితే వాడుకోవడం తప్పితే ఇంకేం జరగల. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, ఎందుకంటున్నారంటే ఉద్యోగులకు సంఘం ఉంటుంది, ఉపాధ్యాయులకు సంఘం ఉంటుంది, ఏ శాఖకు ఆ శాఖకు సంఘాలు ఉంటాయి. కానీ 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో నియమితులయ్యారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చాం. అది అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, జైలర్ కావచ్చు, ఫైర్మెన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి మా యొక్క సమస్య ఏంటంటే బాబు డిఏ కాదు, ప్రమోషన్లు కాదు, ఈరియర్ కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మాకు పదవీ విరమణానంతరం మా భవిష్యత్తుకు భద్రత ఏది? ఆ భద్రత కోసం మేము ఒక సంఘంగా ఏర్పడ్డాం. ఆ విధంగా ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. ఈ సంఘం ద్వారా మేము పాత పెన్షన్ సాధన కొరకు గత దశాబ్ద కాలంగా పోరాటం సాగిస్తున్నాం. ఇలా చేయడంతో జరుగుతున్నప్పుడు మాకేం జరిగిందంటే స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్యనా, కేంద్ర ప్రభుత్వ సమస్యనా, ఇట్లాంటి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇది ఒక్క సమస్య తెలంగాణలో ఉన్న వాళ్ళది కాదు, మీరు ఇంతకుముందు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళది కూడా. ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు రద్దు చేసిన రాష్ట్రాలు మొత్తం 5 అక్కడి. దాంతో మేము ఏం చేసామంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న సిపిఎస్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళని ఒక దగ్గర తెచ్చాం. ఈరోజు దేశం మొత్తం మీద 1,50,00,000 మంది సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఎస్టాబ్లిష్ చేశాం. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా తీవ్రమైన పోరాటాలు సాగించాం. మన హైదరాబాద్ నడిబొడ్డునే మనం చేసిన కార్యక్రమాలు కాకుండా ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో 10 లక్షల పైచిలకు మందితో ఇప్పటికి 2 సార్లు మీటింగ్లు పెట్టాం. జంతర్ మంతర్ దగ్గర పెట్టాం, 10 లక్షలు దాటి. ఆ విధంగా చేయడంతో ఏమైందంటే రాజస్థాన్లో ఎన్ఎంఓపిఎస్ చాప్టర్ పెట్టాం, జార్ఖండ్లో ఎన్ఎంఓపిఎస్ చాప్టర్ పెట్టాం. ఎక్కడెక్కడ లేవు, టిబెట్ నుంచి మొదలు పెట్టుకుంటే కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి మొదలు పెట్టుకుంటే కటక్ వరకు ప్రతి చోట. ఆ విధంగా మేము చేసిన పోరాటాల ఫలితంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనకు పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది. అంతేకాకుండా సిక్కిం కూడా ఇప్పుడు పాత పెన్షన్ పునరుద్ధరణ మార్గంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో పాత పెన్షన్ ఇవ్వడం, పునరుద్ధరించబడడం అంటే అదేదో తెలియని వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఎక్కడా జరగలేదు. కానీ ఎక్కడా జరగలేదు కాదు. నేను అంతకుముందు సీఎం లతో కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మేము రాజస్థాన్ సీఎం గారిని కలిసాం, జార్ఖండ్ సీఎం గారిని కలిసాం. అందరినీ కలిసి అక్కడ చేసిన తర్వాత రాజస్థాన్ రోజు 1200 పైచిలుకు మంది పాత పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ పునరుద్ధరణను మేనిఫెస్టోలో పెట్టి గెలవడం కేవలం సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయుల వల్లనే గెలిచింది. గెలిచిన తర్వాత పాత పెన్షన్ పునరుద్ధరించింది. ఈ రోజు 2500 పైచిలుకు కొత్త పెన్షన్లో నియమితులై రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ పొందుతున్నారు హిమాచల్ ప్రదేశ్లో. సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. మేము అడిగేది ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, ఏమిటి అంటే ఏ విధంగా అయితే మిగిలిన 5 రాష్ట్రాల్లో పునరుద్ధరించబడిందో అదే విధంగా తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. ఆ దిశగా మా కార్యాచరణ నడుస్తుంది సార్. మీ సంఘం ముఖ్య ఉద్దేశం కూడా అదే, ఒక్కటే ఒక ఉద్దేశం సార్, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఏమిటంటే పాత పెన్షన్ పునరుద్ధరణ. ఆ పాత పెన్షన్ ఒక్కటి వస్తే మాకు మిగిలిన ఏవి అవసరం లేదనేది మాది. ఎందుకంటే మనం వీ హ్యావ్ గివెన్ ఇప్పటికి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, దాంతో పాటు ప్రొజెక్షన్స్ కూడా వేసి ఇచ్చాము. ఏమని, ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వాలకు నష్టం జరుగుతుంది కానీ లాభం జరగడం లేదు. మీరు రోజుకు ప్రతి నెల కూడా 10% గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు, మా 10% పెడుతున్నారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 35 years పెడుతున్నారు. మీరు తర్వాత మానవుని జీవన ప్రమాణం ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి కనుక చూస్తే ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ వేస్తే మీకు 40,000 కోట్ల రూపాయలు ఎన్పిఎస్లో ఉండడం వల్ల ప్రభుత్వానికి నష్టం అనేది మనం తెలిసాం. కాకపోతే వీళ్ళు అనుకోవడం ఏంటంటే అదొక విధానం, అదొక అసెట్స్ లయబిలిటీస్ అనుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ లయబిలిటీ అనుకోవడం వల్ల, బ్యూరోక్రసీలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానానికి వెళ్ళాయి. కానీ ఈ రోజు మళ్ళీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాత పెన్షన్ వైపే చూస్తున్నాయి. ఆ దిశగానే తెలంగాణ ఆలోచించాలన్నది మా కోరిక. సో నిజంగా మరి ఇప్పుడు ఈ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని
దాని మీద పోరాటం చేస్తున్నారు. మరి మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? సార్ గత దశాబ్ద కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున శంఖారావం పేరుతో మొట్టమొదటిసారిగా 1,00,000కు పైచిలకు జనాలను ఒక దగ్గర సమీకరించగలిగాం, సంఘటితంగా పోరాటం చేశాం. దాని తర్వాత జనజాతర చేశాం. దాని తర్వాత గజ్వేల్లో అప్పటి సీఎం గారి ఓన్ కాన్స్టిట్యున్సీలో ఆయుధ ధర్మదీక్ష చేసినాం. సెప్టెంబర్ 1 నాడు ఏ రోజు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడిందో ఆ రోజు సామూహిక సెలవుల పిలుపునిచ్చాం. అదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు మొత్తం 33 జిల్లాలు కలుపుకొని సాధనా సంకల్ప యాత్రలు చేసినాం. దాని తర్వాత సాధనా సంకల్ప సభలు చేసినాం. ఇవన్నీ చేయడం ద్వారా అంతవరకు లేనిది ఇప్పుడు మేము సాధించింది ఏమిటంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ లేదు. గ్రాట్యుటీ అంటే అతను రిటైర్ అయిన తర్వాత కొంత అమౌంట్ని గవర్నమెంట్ ఇచ్చేది. ప్లస్ ఫ్యామిలీ పెన్షన్ లేదు. ఒకవేళ పొరపాటున అతను వికలాంగుడైనా ఇంకో విధంగా ఉద్యోగానికి పనికిరాకపోయినా అతనికి ఇన్వాలిడేషన్ పెన్షన్ వస్తుంది. అతను ఉద్యోగం మధ్యలో కనుక చనిపోతే సడన్ గా అతని ఫ్యామిలీ రోడ్ల మీదకి వస్తుంది. మేము మేజర్గా చూసింది ఏమిటంటే సుమారు ఈ రోజు మేము చేసిన పోరాటాల వల్ల గ్రాట్యుటీ సాధించుకున్నాం, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. ఈ సోకాళ్ళు ఏవైతే గత 40 ఏళ్లుగా 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా మేము ఉన్నామని చెప్పే సంఘాలు ఏవి సాధించలేదు. ఇవి కేవలం సిపిఎస్ రద్దే ఏకైక అంశంగా పుట్టిన టీఎస్సిపిఎస్ సాధించిన ఘనత ఏంటంటే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్. ఆ కారణంగా ఈ రోజు సుమారు 1115 ఫ్యామిలీస్, కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వాళ్ళు రోడ్లో పాలు కాకుండా వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించగలిగాం. ఎందుకంటే మీరు జస్ట్ సింపుల్ సార్, 30 ఏళ్ల ఉద్యోగి అతను చనిపోతే అతని భార్య, పిల్లలు, చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సర్వీస్ పెన్షన్ కంటే ఫ్యామిలీ పెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఫ్యామిలీ పెన్షన్ రాకముందు మేము మా మెంబర్స్ కి వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పించాం, 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఎందుకంటే చాలా మంది బైక్ల మీదనే వెళ్తుంటారు 60 కిలోమీటర్ల దూరం. ఆ దూరంలో వెళ్ళడము రావడము ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయితే ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి. సో ఫ్యామిలీ పెన్షన్ కొరకు మేము తీవ్రంగా దాని కొరకు పోరాటం చేసినాం. దాని కొరకు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మద్దతు కూడా తెలిపి అప్పటి ప్రభుత్వానికి ఫ్యామిలీ పెన్షన్ సాధించుకొని ఈ రోజు రాష్ట్రంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఉన్నాయంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయునికి ఘంటాపథంగా అది తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన పని వల్లే వచ్చిందని చెప్పొచ్చు సార్. ఓకే, మీ ఆ కృషి వల్ల ఈరోజు ఆ కార్యక్రమంలో జరిగింది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మరి ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్తున్నాయి, సిపిఎస్ను మేము అధికారంలో రాగానే రద్దు చేస్తామంటున్నారు. కానీ ఎందుకు మరి మీ పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఈ విధంగా ఉంటుంది? ఎందుకు చేయలేకపోతున్నారు? మాటల్లోనే ఉంటున్నాయి తప్ప చేతల్లో ఎందుకు చేయలేకపోతారు? ప్రభుత్వాలకు ఏమన్నా దానివల్ల లాస్ జరిగే అవకాశం ఏమన్నా? లాస్ ఏముండదు సార్. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ సమస్య అనేది ఒక సంఘటిత సమస్య. ఈ సమస్యలో మొట్టమొదటిగా సమస్య తీర్చేవాని దగ్గరికి సమస్యకు సంబంధించిన సరి అయిన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ సమస్య ఏంటి, దానికి సమాధానం ఉందా అని చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు, అధికారంలో ఉన్న వారికి. నెంబర్ 1 సంఘాల నాయకులు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సంఘాలు ఎస్టాబ్లిష్డ్, రికగ్నైజ్డ్, ఇన్ని రకాలు ఉండి ఓడీలు అనుభవిస్తున్న సంఘాలకు వాళ్లకు ముఖ్యమంత్రుల దగ్గరికి కానీ మంత్రుల దగ్గరికి కానీ సునాయాసంగా వెళ్లే అవకాశం ఉంటుంది. మాలా కొత్తగా ఏర్పడిన వాళ్ళకంటే వాళ్ళకు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇది చాలా తీవ్రమైన సమస్య, ఉద్యోగ ఉపాధ్యాయులకు కావాల్సింది పాత పెన్షన్ అని వాళ్ళు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయించగలగాలి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారు, చెప్పగలుగుతారు, వాళ్ళ చెవి వీళ్ళకు అందుబాటులో ఉంటుంది, మాకు ఉండదు. మేము ఇలా మీలానో లేకపోతే ఇలా మీరు ఎవరన్నా ఇంట్రూవ్ చేస్తే తద్వారా మా యొక్క వాయిస్ ని బయటికి తీసుకురాగలుగుతాం. కానీ వాళ్ళ పక్కన కూర్చొని మీతో మాట్లాడుతున్నట్టు వాళ్ళతో చెప్పేంత చనువు కానీ అంత ఇది కానీ మాకు దొరకదు. నిజంగా కూడా జరుగుతున్న పరిస్థితి అది. రెండోది బ్యూరోక్రసీలో ఏం జరుగుతుందంటే బ్యూరోక్రాట్స్ ఒక రకమైన ఆ మెటల్, ఆ సాలిడ్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ బ్యూరోక్రసీ ఏం చేస్తుందంటే ఇట్లాంటి వాటిని కొన్నిసార్లు ఆపే ప్రయత్నం చేస్తుంది, దాని వాస్తవ అవాస్తవాల గురించి తెలుసుకోకుండా. ఎందుకంటే అంత సమయం ఉండదు. ఇప్పుడు కూడా ఒకటి సార్, నా శరీరంలో నాకు ఏదైనా రోగం వచ్చింది, దాని గురించి నా పక్కన ఉన్న వాడి నీకు రోగం వచ్చిందంటే చెప్పలేడు, నొప్పి ఎక్కడ అవుతుందంటే నేను చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటే డాక్టర్ వింటే సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ డాక్టర్ ఎవరు అంటే ప్రభుత్వాలు, చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రోగి ఎవరు అంటే సిపిఎస్ ఉద్యోగి ఉపాధ్యాయుడు. ఈ మధ్యలో ఏమవుతుందంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడికి డైరెక్ట్ గా వాళ్ళు విని దాని గురించి తెలుసుకునే అవకాశం మాకు తెలిసినంత మా సబ్జెక్ట్ మీద ఇంకెవరికి తెలియదు దాని గురించి. ఎందుకంటే కానీ ఒక రోగి యొక్క రోగాన్ని గుర్తించేది డాక్టరే కదా, మరి మీ రోగాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతుంది? గుర్తించింది కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసింది. మీరు అది వదిలేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా మీకు పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది జరిగేది. అంతకంటే ఫన్నీ థింగ్ ఏంటంటే నేను చెప్పేది 3 ఏళ్ల కిందటి వరకు కూడా త్రిపుర రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే ఉంది.
వాళ్ళు కొత్త పెన్షన్లోకి వెళ్ళాల. ఈ రోజు వరకు కూడా దేశంలో 2 రాష్ట్రాలు మిగిలిండ. ఒకటేమో వెస్ట్ బెంగాల్, రెండోది త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ విధానం నుంచి వెళ్ళిపోయి పాత పెన్షన్ విధానంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4 రాష్ట్రాల్లో చేసింది. 5వ రాష్ట్రంగా ఈరోజు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో చెప్తున్నా. అది కాకుండా పంజాబ్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. సిక్కిం కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఏమంటే ఒక ఏడాదిన్నర అయింది, 15 నెలలు అయింది. కాకపోతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, మిగిలిన చోట ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారనే ఒక రకమైన సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఓవర్ ఎ పీరియడ్ అది వెయిట్ చేసి చూడాలిగా మా పోరాటంలో భాగంగా. ఓకే, ఏం జరుగుతుంది ఏంటంటే వెయిట్ చేయాల్సిందే. కానీ మన ముఖ్యమంత్రులు చాలా బాగా చక్కగా మాట్లాడతారు. టీ తాగినంతసేపు మీ సమస్య క్లియర్ చేస్తామంటారు. కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి ఉద్యోగుల సమస్యలు ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. ఇంకా కొంతమంది పెన్షన్లు, పాత పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. మామూలుగా మనం చూస్తుంది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో పెన్షన్ల కోసం డిఎస్సి, డిఎల్గా ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవి ఏవి రావట్లేదు. చాలామంది ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉంది. ఒకటి సార్, ప్రభుత్వం దగ్గర ఉన్న సొమ్ము ఎప్పుడైనా సరే ఆ ఉద్యోగికి కానీ ఉపాధ్యాయుకి కానీ డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎక్కడికి పోదు. మన దగ్గర ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ కనుక తన దగ్గర ఉన్న దాన్ని ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేకపోతే ఇమీడియట్ గా జ్యుడిషియరీ ఇంటర్వ్యూని ఇప్పించిన దాఖలాలు కూడా మనకు చాలా ఉన్నాయి. సో ప్రభుత్వం దగ్గర పాత పెన్షన్ అతనికి ఒక 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల బాధ ఏమిటంటే ఉన్నది అది ప్రభుత్వం దగ్గర కాదు, మా సొమ్ము షేర్ మార్కెట్లలో ఏ కంపెనీల మీద పెట్టారో తెలియదు, ఎవరు చెప్తే పెట్టారో తెలియదు, ఆ కంపెనీలు ఉంటాయో పోతాయో తెలియదు. మీరు కనుక చూస్తే గత 2-3 నెలలుగా ఎప్పుడైతే ట్రంప్ అక్కడ అమెరికాలో అధ్యక్ష పగ్గాలు చేపట్టాడో మన షేర్ మార్కెట్ క్రాష్ అవుతూ రావడం స్టార్ట్ అయింది. ఈ రోజు అది ఒక డోల్ డ్రమ్స్ లో ఉంది. అంతేందుకు ఆయన గాజా స్ట్రిప్ నేను కొంటానని చెప్తే మళ్ళీ ఇది డౌన్ అవుతుంది. ఇంకోటి, ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూ జరిగినా ఇంపాక్ట్ మన షేర్ మార్కెట్ మీద ఉంటుంది. సో మా డబ్బు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు మాకు వస్తుందన్న నమ్మకం మాకుంది. కానీ ప్రైవేట్ మార్కెట్లో ఉన్న డబ్బు మాత్రం వస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు. రెండోది, ప్రభుత్వం నడిపే వెసులుబాటులో, ప్రభుత్వం నడిపే పద్ధతిలో డెఫినెట్ గా ప్రభుత్వానికి కొత్తగా వచ్చింది కాబట్టి 15 నెలలు అయింది. వాళ్ళకి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకొని వాళ్ళు ఒక సజావుగా సాగే సుపరిపాలన అందించే క్రమంలో ఉన్నారు. ఆ పరిపాలనా క్రమంలో భాగంగా కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి. మేము ప్రభుత్వంలో భాగమే, ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ వాళ్ళు ప్రభుత్వంలో భాగమే. ఇంటర్నల్ గా గవర్నమెంట్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. సో బేసిక్ గా పబ్లిక్ ఏవైతే ఫలాలు చేకూర్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందో దానికి మేము ఇప్పుడు తోడ్పడతాం. అదే విధంగా మాకు నష్టం కలిగించే సిపిఎస్ లాంటి విధానాలు ఏవైనా వచ్చినప్పుడు మేము ప్రభుత్వానికో పార్టీలకో వ్యతిరేకంగా పోరాటం కాదు. మా పోరాటం ఏమంటే ఒక పాలసీకి వ్యతిరేకం, ఆ పాలసీకి. అది సార్. ఓకే సార్, ఇప్పుడు నిజంగానే అంటే ప్రభుత్వాలు కానీ తర్వాత పార్టీలు కానీ మీరు అంటే వీళ్ళు వీళ్ళు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు, వాటి బట్టి ఎక్కడ న్యాయం. కానీ ఇంతవరకు మీ సంఘం నుంచి ఎంతమంది బాధితులను గుర్తించగలిగారు మీరు? సార్ 1100 పైచిలుకు రిటైర్మెంట్లు జరిగినాయి సార్. 1100 పైచిలుకు రిటైర్మెంట్లు కాదు, ఏమంటారు, డెత్సే. ఆ 1100 పైచిలుకు మరణాలలో కూడా మనం 1115 కేసుల్లో ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించగలిగాం. దానికి మించి సుమారుగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఆ రిటైర్మెంట్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే కొంతమంది రెగ్యులరైజ్ అయిన వాళ్ళు కావచ్చు. అంతెందుకు, నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తే 2003 డిఎస్సి ఉంది. 2003లో జాయిన్ అయిన వాళ్ళు 2005లో వాళ్ళ 2003లో వాళ్ళు, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే వాళ్లకు ఎంట్రన్స్ జరిగింది, వాళ్ళు సెలెక్ట్ కాబడ్డారు. కానీ 2005లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. కేవలం ఆ టెక్నికల్ ఇష్యూ తోటి వాళ్ళు ఏమైంది వచ్చి కొత్త పెన్షన్ విధానంలో పడ్డారు. ఆ కొత్త పెన్షన్ విధానంలో పడ్డ వాళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇప్పుడు మొన్న మనకు మెదక్లో కిషన్ అని చెప్పి 2003 డిఎస్సి వారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఆయన ఎస్జిటి రిటైర్ అయ్యారు. ఆయనకు బేసిక్ 67,000 రిటైర్ అయ్యే రోజుకి. కానీ ఈ రోజు ఆయనకు 4,000 రూపాయలు కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. మాకు పెన్షన్ వస్తే బ్రతకడానికి అన్ని విధాల సాయం ఉంటుంది సార్. మాకు పిల్లలు, మా భార్య పిల్లలు బ్రతకడం ఎలా సార్? ఇప్పుడు అసలు పెన్షన్ రావడం లేదు. పెన్షన్ వస్తే కనుక మాకు కొంచెము బ్రతకడానికి కూడా వీలు ఉంటుంది. ఇప్పుడు అసలు పెన్షన్ లేని మేము ఏ విధంగా జీవనం సాగించాలా? మరి మా భార్య పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, వాళ్ళతో పాటు మాకు జీవనం ఏ విధంగా సాగుతుంది అనేది మా సమస్య సార్.
అసలు పెన్షన్ లేదు. సిపిఎస్ అనేది ఒక ఆసరా పెన్షన్ ఇచ్చినంత పెన్షన్ కూడా ఇవ్వడం లేదు మాకు. అంటే ఇప్పుడు నాకు కొంచెం ఒక 19 ఏళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి కొంచెం 4,500 ఎంత వస్తుండొచ్చు, ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా 5,000 4,000తో ఏం సరిపడుతుంది సార్? మాకు ఏం సరిపడటం లేదు, ఏం ఉపయోగం లేదు అనే సమస్య మాకు ఉంది. దానివల్ల మాకు ఈ సిపిఎస్ను రద్దు చేసి తక్షణమే ఈ ప్రభుత్వము మాకు ఓపీఎస్ అనేది పాత పెన్షన్ విధానం కొనసాగిస్తే, పాత పెన్షన్ ఇస్తే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. మాకు ఇప్పుడు మందులకు ఖాళీ ట్యాబ్లెట్స్, ఈ ట్రీట్మెంట్, మెడికల్ అవన్నీ కావాలంటే కూడా కనీసం నెలకు 5,000 రూపాయల ట్యాబ్లెట్స్, మందులు కావాలి సార్. అవన్నీ సమకూర్చాలంటే మా దగ్గర డబ్బులు లేవు. మేము ఏం చేయాలి? పరిస్థితి ఘోరంగా ఉన్నది మాది. ఇప్పుడు రిటైర్డ్ అయినాం కాబట్టి రిటైర్మెంట్లో ఏం రావు మాకు. మా జీవనోపాధి కూడా కోల్పోయినట్టే మేము ఇప్పటి వరకు. అయితే మాకు ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి నార్మల్ అందరికి పెన్షన్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు రావట్లేదు అసలు? మాకు రావట్లేదు సార్. వాళ్ళు ఓపీఎస్ ముందు 2003 కంటే 3 కంటే అపాయింట్మెంట్ వాళ్ళకు వస్తున్నది. మేము 2005లో అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. 5,000 అపాయింట్మెంట్ ఇస్తే 5లో మాకు మళ్ళీ 25లో రిటైర్మెంట్ అయినా సార్ నేను. అప్పటి వరకు మన ఒక 19 సంవత్సరాల సర్వీస్ అయింది కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే మాకు తెలిసింది ఏంటంటే ఒక 4,500 పెన్షన్ వస్తుంది అనేది నాకు తెలిసింది. అది రాలేదు ఇంతవరకు. నేను రిటైర్మెంట్ ఒక 18 days అవుతుంది సార్. ఆ 18 days లోపల నాకు ఇంకా ఇంతవరకు ఏం రాలేదు. ఒక గ్రాడ్యుయేట్ ఇచ్చిండ్రు, అది కూడా అది ఏం అమౌంట్ రాలేదు ఇంతవరకు. 5 రూపాయలు కూడా ప్రభుత్వం యొక్క ఇట్లా పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు సార్. ఒక 2,000 మంది దాకా ఉంటారు పెన్షన్ రావట్లేదు సార్. ఇప్పుడు ఆసరా పెన్షన్ అంటే ఇంచుమించు ఒక 3,000 అలా ఇస్తున్నారండి. 4,000 ఇస్తామంటుంది గవర్నమెంట్. లేదు మాకు అసలు. మాకు కూడా కనీసం మేము ఇన్ని రోజులు మేము ప్రభుత్వ సేవలు చేసినాం, అన్ని విధాలా మేము ప్రభుత్వానికి స్కూళ్ళల్లో పనిచేసినాం కాబట్టి మాకు బ్రతకడానికి కనీసం బట్ట, గుడ్డ ఇవి కావాల్సిన మినిమం ఖర్చులు కావడానికన్నా కొంచెం ఒక పెన్షన్ అనేది ఉంటే మేము జీవనం సాగిస్తాం సార్. 2004 నుంచే మాది ఇది సిపిఎస్ పెన్షన్ అమలైపోయింది. ఇక మా ఆటోమేటిక్ మామూలు సిపిఎస్ 2005 నవంబర్లో అయింది కాబట్టి ఆటోమేటిక్ 2000 సిపిఎస్ పెన్షన్లో వేశారు. మాకు వచ్చే సాలరీలో అంటే 2 సంవత్సరాలు ప్రొబేషన్ చేశాము. వచ్చే సాలరీలో 10% మా దగ్గర కట్ చేస్తారు సాలరీలో. గవర్నమెంట్ 10% కలిపి అది బ్యాంకులలో వేస్తారు. కలిపిన తర్వాత రిటైర్ అయినాక మాకు వస్తాయి. 60% ఇస్తారు. 40% అన్యూటీగా మనం ఏదన్నా బ్యాంకులో దాచుకుంటే దానివల్ల వచ్చే ఇంట్రెస్టే మాకు పెన్షన్. కంట్రిబ్యూటరీ అంటే మనం కంట్రిబ్యూట్ చేసుకున్నదే కంట్రిబ్యూటరీ పెన్షన్. ఇంట్రెస్ట్ ఇస్తారు, డిఏ ఉండదు, ఏముండదు. నాకు 1,197 రూపాయలు వస్తుంది. కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 37,000 డిఏ ఉండే నాది. మొత్తం 50,000 47,000 దాకా వచ్చేది సాలరీ. అలా సగం చేసుకున్నా కానీ నాకు 20,000 25,000 రావాల్సిన. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఏదైతే పెన్షన్ ఉందో దానంతా కూడా మీకు రావట్లేదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి కూడా మాకు ఏమీ రావడం లేదు సార్. అదే వస్తుంది, డిఏ లేదు, ఏమీ లేదు. 1,197 రూపాయలు. అదే ₹1 తగ్గదు, ₹1 పెరగదు. మనం దాచుకున్న అమౌంట్లనే మాకు వస్తున్నది. పాత ఏదైతే పద్ధతి ఉందో దాని ప్రకారమే మీకు చేస్తే మీకు బాగుంటుంది అంటున్నారు. పాత పద్ధతి ప్రకారంగా మాకు పెన్షన్ ఇస్తే మేము మాకు ఫ్యామిలీ కుటుంబము బతకడానికి ఆరోగ్యం ఉంటుంది. మళ్ళీ పిల్లలను చదివించడానికి మా ఆరోగ్య ఖర్చులకు అవి సరిపోతాయని అంటున్నాము. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. చేయడం వల్ల మాకు ఒక బెనిఫిట్ అనేది జరుగుతుంది సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. ఇప్పుడు దగ్గర ఒక 4,000-5,000 రిటైర్మెంట్లు ఇప్పటికే జరుగున్నాయి. ఈ 5,000 మంది కూడా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు. అంతెందుకు మేము సాధనా సంకల్ప యాత్రలో మేము వెళ్తూ మేము ఒక రిటైర్డ్ టీచర్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడున్నాడు అంటే మేము ఎన్పిఎస్లో రిటైర్ అయ్యాడు కాబట్టి కలవాలని చెప్పి మనం కలుస్తూ వెళ్ళాం. ఆయన ఒక కూరగాయల షాప్లో పనిచేస్తున్నాడు 12,000 జీతానికి. ఎందుకు అంటే ఆయనకు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అది మన ఆసరా పెన్షన్, ఇంకో వృద్ధాప్య పెన్షన్ కంటే కూడా తక్కువ. అది సరిపోక ఆయన తప్పనిసరిగా ఒక కూరగాయల షాపులో 12,000 రూపాయలకు పనిచేస్తున్నాడు. ఎందుకు అంటే మన పరిస్థితి అది బతకలేక. ఇప్పుడు వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనకు పాత పెన్షన్ పునరుద్ధరణే. కానీ పాత పెన్షన్ పునరుద్ధరణ జరగాలి అంటే మా వాయిస్ వినపడాలి.
మా వాయిస్ వినపడాలి ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రభుత్వం మాకున్న నమ్మకం ఏమిటంటే 4 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రంలో చేయడం ఇది కాదు. ఇప్పుడు మనకు హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోనే ఉంది, తెలంగాణ భారతదేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయరు. కాకపోతే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కొంచెం లేట్ కావచ్చేమో, కానీ మేము కోరుకునేది ఎక్కువ లేట్ కాకూడదని. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఉండేది 5 ఏళ్ళు. మేము వాళ్ళతో ఉన్నాం, మద్దతుగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఓట్ ఫర్ ఓపీఎస్ నడిపాం. మనము ఎంత చేయాలో అంత చేయగలిగాం. ఇప్పుడు ఏమంటే మేము రాబోయే రోజుల్లో సాధ్యమైనంత త్వరగా పాత పెన్షన్ మీద ప్రభుత్వం తన సానుకూల ధోరణి ప్రకటించి నోటిఫై చేసి అందరికి కూడా పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలన్న కోరికతో ఉన్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్, అంటే దాంట్లో మరి మీ పార్టిసిపేషన్ ఎలా ఉండబోతుంది సార్? వాస్తవానికి ఏమంటే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా మేము మద్దతులు ఇచ్చుకుంటూ వచ్చాం. అవును, ఇంతకుముందు మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో మనం కూర రఘోత్తర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాం, పిఆర్టీయూ. ఇటు మన వరంగల్, ఉమ్మడి వరంగల్లో యూటీఎఫ్ అని నల్గొండ వారికి ఇచ్చాం. మా మద్దతుతో వాళ్ళు ఇద్దరు గెలిచారు. దాని తర్వాత ఇంకా గ్రాడ్యుయేట్స్ లో కూడా ఇంకో 2 ఎమ్మెల్సీలకు మద్దతు ఇచ్చి వాళ్ళని కూడా గెలిపించడం జరిగింది. అంతేందుకు మొన్న తీన్మార్ మల్లన్న గారికి కూడా మేము మద్దతు వాళ్ళకి గెలిపించడం జరిగింది. ఆయన మీ సమస్యలను వదిలేసి ఆయన వేరే రాగం బట్టి. నేను చెప్పేది ఏంటంటే ఈ ఎమ్మెల్సీలందరినీ గెలిపించిన తర్వాత ఎంత వింత పరిస్థితి ఉందంటే మాది ఈరోజు గెలిపించే వరకు నెల రోజుల్లో పాత పెన్షన్ కనుక సాధించలేకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు 6 నెలల్లో రిజైన్ చేస్తా అంటాడు. ఇంకొక ఆయన అసలు మా సంఘం ఉన్నదే పుట్టిందే పాత పెన్షన్ సాధించేటందుకు కొరకే, మేము అసలు మా ఫస్ట్ ఎజెండా అదే అంటాడు. కానీ ఫన్నీ ఏమిటంటే ఈ సంఘాలన్నీ ఉండగానే కొత్త పెన్షన్ వచ్చింది. ఆ రోజు వీళ్ళు పోరాటం చేయాల, కానీ వీళ్ళు చేయగలరు అన్న నమ్మకంతో మనం ఎమ్మెల్సీలకు మద్దతు ఇచ్చినాం. మళ్ళీ మనం ఫోన్ చేస్తే మీరు కాల్ చేసే వినియోగదారుడు అందుబాటులో లేడు అని వస్తుంది. సో ఇదంతా అర్థమైన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది. సమస్య మాది. ఈరోజు ఉపాధ్యాయ ఎన్నికల ఓటర్లలో సుమారు 50 నుంచి 55% సిపిఎస్ ఉపాధ్యాయులే ఉన్నారు. 2004 తర్వాత నియమింపబడ్డ వాళ్లే. అది మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దేంట్లో తీసుకున్నా, కస్తూర్బా ఏది తీసుకున్నా వాళ్ళు అటో ఇటో 2004 తర్వాత పదవిలోకి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్లే. అయితే ఇన్ని రోజులు ఇంతమందికి చేసినా కూడా ఒక ఆయన అయితే ఇంకా ఎంత ఆనందమైందంటే మేము మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆయన చైనాలో పండే వరి వంగడాల గురించి ప్రశ్నించిండు, కానీ సిపిఎస్ గురించి. అలాంటి పరిస్థితులు నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళని తిట్టడం కానీ కాదు, ఇంకోటని కాదు. సమస్య, మేజర్ సమస్య ఏ ఉద్యోగికైనా పెన్షనే. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. అలాంటి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏం నిర్ణయం తీసుకుందంటే 33 జిల్లాల కార్యవర్గ సమావేశం ఏం చేస్తే అందరూ అన్నది ఒకటే అన్నారు, సార్ ఇది కాదు, అసలు మనమే అభ్యర్థులు నిలబెట్టి మన అభ్యర్థులు మనం గెలిపించుకోవాలి. అతను సిపిఎస్ సంఘం నుంచి వచ్చిన అభ్యర్థి అయితే అతను డెఫినెట్ గా పోరాడగలుగుతాడు, మనం అతను ప్రశ్నించగలుగుతాం రేపు పొద్దున. అంటే ఆ ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇక్కడ డాక్టర్ కొలిపాక వెంకటస్వామి గారి అని చెప్పి, వెంకటస్వామి గారు అని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన కాకతీయ మెడికల్ కాలేజ్లో, ఆయన అభ్యర్థిగా ఆయన రిజైన్ చేసి వచ్చి అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయన సిపిఎస్ ప్రొఫెసరే, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయనే మా అభ్యర్థి. కానీ మరి ఆయన కూడా రేపు తీర్మానం హ్యాండ్ ఇవ్వడానికి గ్యారెంటీ. సార్ ఒకటి చెప్తున్నా సార్, మనతో పాటు ఒకే బోట్ లో ఎవరైతే ప్రయాణం చేస్తారో కష్టాల్లో నష్టాల గత 10 ఏళ్లుగా మేము చేస్తున్న పోరాటంలో, యుద్ధంలో ఆయన భాగస్వామి. అంతేకాదు ప్రతి ఉద్యమానికి, ప్రతి దీనికి కూడా డాక్టర్ అయి ఉండి సామూహిక సెలవు రోజు మేము సామూహిక సెలవు పెట్టాలని కాలిస్తే కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్ అని ట్రీట్ చేసేందుకు లోపట కాకుండా బయట ట్రీట్ చేసిన వ్యక్తి. అంటే తనకు తన ఉద్యోగ విద్యుత్ ధర్మం మీద ఎంత ఇది ఉందో అదే విధంగా పాత పెన్షన్ పోరాటం మీద కూడా అంతే మక్కువ ఉన్న వ్యక్తి. ఆ కారణాల చేత సిపిఎస్ ఉద్యోగి అయిన ఈయనని ఇక్కడ పెట్టాం. ఇక్కడ మనం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో మనము 33 సంవత్సరాల టీచర్ గా ఉద్యోగం చేసి వచ్చిన ఒక పాత పెన్షన్ ఉపాధ్యాయుని పెట్టాం. ఇన్నారెడ్డి గారు, తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అని చెప్పి. ఆయన 33 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాడు. ఆయన వివిధ క్యాడర్స్ లో ఆయన ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ సంఘాల్లో నాయకత్వం వహించిన వ్యక్తి. అంటే మేము ఏ కోణంలో పెట్టామంటే మేము సిపిఎస్ అభ్యర్థి, ఓపీఎస్ అభ్యర్థి అనేది ఇద్దరు మాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. మాకు పాత పెన్షన్ కావాలనుకుంటాం కాబట్టి ఇక్కడ పాత పెన్షన్ అభ్యర్థిని పెట్టాం.
ఇక్కడ కొత్త పెన్షన్ అభ్యర్థిని పెట్టాం. ఈ ఇద్దరి ద్వారా మా పాత పెన్షన్ సాధన అనేది సులువవుతుంది. ఇద్దరు కూడా మాతో కలిసి రావాలి. ఇక్కడ ఏమంటే ప్రభుత్వోద్యోగి అనే వాడిని ఒకటిగా చూడాలి. ఆ ఒక్కటిగా చూస్తూ దీంట్లో ఉన్న లోపాలను మనం తీసేయగలగాలి. ఆ లోపం ఏంటంటే ఒకటే ఒక లోపం, ఆ సిపిఎస్. ఆ సిపిఎస్ తీసేయడానికి మనకు సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులు మాతో కలిసి రావాలి, ఓల్డ్ పెన్షన్లో ఉన్న ఉద్యోగోపాధ్యాయులు కూడా మాతో కలిసి రావాలి. ఈ ఉద్దేశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా తమ అభ్యర్థులు నిలబెట్టింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమంలో ఉంది. దానికి సింపుల్ లాజిక్ సార్, ఏం లేదు. మా యొక్క సిపిఎస్ విధానం స్టార్ట్ అయిన తర్వాత 6 సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి సార్. ఈ 6 సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇప్పటి వరకు ఉన్న అన్ని సంఘాలు తమ ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారు సార్. వాళ్ళందరూ ఎమ్మెల్సీలుగా 6 ఏళ్ళు చేసిరు సార్. ఈ 6 ఏళ్ళు చేసి వాళ్ళకు పెన్షన్ వచ్చింది. వాళ్ళకు పెన్షన్ వచ్చింది, డబుల్ పెన్షన్. అంతకుముందు నా ఉద్యోగంలో ఉపాధ్యాయుడిగా ఉన్నందుకు ఓ పెన్షన్ వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్సీగా చేసినందుకు ఇంకో పెన్షన్ వచ్చింది. 2 పెన్షన్లు వచ్చినాయి. కానీ మా పాత పెన్షన్ సమస్యను మాత్రం ఒకరంటే ఒకరు సీరియస్ గా తీసుకున్న పాపాల పోలే. దాని కొరకు ఏం చేయాలి? అంతెందుకు 2003 డిఎస్సికి సంబంధించిన సమస్య గత 6 ఎలక్షన్ల నుంచి నానుతోంది. ప్రతి ఎలక్షన్లకు ముందు ఎజెండాలో అది ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపల ప్రతి పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగేలా చూస్తామంటారు. దాంట్లో చిన్న ఇది ఉంది సార్, ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్కులర్ మెమో నెంబర్ 57 ద్వారా నోటిఫికేషన్ కంటే ముందు, అంటే ఎన్పిఎస్ నోటిఫికేషన్ కంటే ముందు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందో వాళ్ళు తర్వాత నియమితులైనా కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మన దగ్గర సింపుల్ గా ఒక పెన్ స్ట్రోక్ తో అయిపోయేదాన్ని కూడా వీళ్ళు కేవలం 2003 డిఎస్సి అనే ఉపాధ్యాయులు ఎప్పుడు గుర్తొస్తారంటే ఎలక్షన్లప్పుడు గుర్తొస్తారు. ఆ ఎలక్షన్ల 6 నెలల కాలం వాళ్ళని ప్యాంపర్ చేస్తారు, మీకు చేస్తున్నామంటారు, మీకు ఏదో చేస్తున్నామంటారు. కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు అని. మా స్టాండ్ ఏమిటిదంటే మేము మొత్తంగా సిపిఎస్ నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఆ మార్గంలో కొంతమంది కనుక బయటపడితే మంచిదే. ఒక బాయిలో 100 మంది ఉన్నారు సార్, 10 మంది బయటికి వెళ్ళగలిగితే 90 మందిని బయటికి లాగగలుగుతారు 100 మంది లోపల ఉండటం కంటే. ఇప్పుడు 2003 కావచ్చు, ఇంకో కానిస్టేబుల్ కావచ్చు, ఇంకో గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నియమితులైన వాళ్ళందరూ కూడా సర్కులర్ మెమో నెంబర్ 57 తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి పాత పెన్షన్ కల్పించాలన్నదే మా యొక్క దృక్పథం. సో దాని కొరకే మా ఎమ్మెల్సీలు పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారంటే వీళ్ళకున్న ఏకైక ఎజెండా అదే. మిగిలిన సమస్యలన్నీ వీళ్ళు అటెండ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న ఎజెండా అదే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత వాళ్ళ ఎజెండా మారొచ్చు కదా అంటే సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా పరాయివాణి చాలా మంది కూడా చాలా మాట్లాడిన సందర్భాలు మీరే చెప్పారు. నేను అదే చెప్తాను సార్. కానీ ఒకటి సార్, పరాయివాణి కంటే మన వాడు డెఫినెట్ గా పనిచేస్తాడు సార్. ఆ నమ్మకం అయితే మీకు ఆ నమ్మకం ఉంటుంది సార్. ఎందుకంటే మన బాధల్లోంచి పుట్టినోనికి మన బాధల సంగతి తెలుస్తుంది. మన ఏసీ రూముల్లో కూర్చొనో వేరే పాత పెన్షన్ ఆల్రెడీ ఉండో వచ్చి మా దగ్గరికి వచ్చి మేము పాత పెన్షన్ మీకు ఇప్పిస్తాం అనే వానికి 100 సమస్యలు ఇదొక సమస్య. కానీ ఇదే మీ సంఘం నుంచి మీరు నిలబెట్టుకునేది ఏదో అప్పుడే ముందే నిలబెట్టుకుంటే అయిపోయింది. మేము నమ్మినాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేటోళ్ళు మేము నమ్మినాం సార్. ఎందుకంటే 2004లో వీళ్ళు ఆపాల్సింది ఆపలే. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా వింత ఏమిటిదంటే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అడిగింది మీరు దాంట్లో ఉంటారా దీంట్లో ఉంటారా అని. ఏది సిపిఎస్ లో ఉంటారా లేకపోతే ఓపీఎస్కి వెళ్తారా. అప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేసిండ్రు, దాన్ని కూడా వీళ్ళే పోరాటం చేసి ఆపలేకపోయినరు, సిపిఎస్ లోనే ఉంటామని చెప్పిండ్రు. అయినా కూడా ఇన్ని సంఘాల మీద నమ్మకంతో మేము ఇన్ని సంవత్సరాలుగా 6 ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళని గెలిపిస్తూ వచ్చినా కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇంకా నమ్మకం ఉంది ఏంటంటే వీళ్ళే కనుక గెలిస్తే 6 ఏళ్ల తర్వాత కూడా ఇది ఫస్ట్ పాయింటే ఉంటుంది సార్. 12 ఏళ్ల తర్వాత కూడా ఇది ఫస్ట్ పాయింటే ఉంటుంది. 24 ఏళ్ల తర్వాత కూడా ఫస్ట్ పాయింటే ఉంటుంది. స్థితప్రజ్ఞ కూడా రిటైర్ అయిపోతాడు, ఇంకో వ్యక్తి రిటైర్ అయిపోతాడు, ఉన్న అందరు రిటైర్ అయిపోతారు, మొత్తం సిపిఎస్ వాళ్ళే వస్తారు. ఆ సిపిఎస్ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత కానీ దీనికి సొల్యూషన్ దొరకదు. అప్పుడు కూడా దొరుకుతుంది కూడా చెప్పాలి. అప్పుడు దొరుకుతుంది, ఎందుకంటే అంత సిపిఎస్ వాళ్ళే కాబట్టి పాత పెన్షన్ కావాలంటారు. సో మరి మీ పోరాటం ఇలాగే కొనసాగాలి. సరే మీరు ఇప్పుడు పెట్టుకున్న క్యాండిడేట్లు డెఫినెట్గా గెలుస్తారని నమ్మకం ఉందా? ఎందుకంటే ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్న పరిస్థితులు సార్ మా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పుడు మల్కా కుమరయ్య గారు, అవును, అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేంద్ర గారు, అవును, అదేవిధంగా అంజిరెడ్డి గారు, వాళ్ళంతా గ్రాడ్యుయేట్ సార్. మల్కా కుమరయ్య గారు ఉపాధ్యాయులు, అదే రకరకాలు ఉన్నారు కాబట్టి మరి చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇంపాక్ట్ ఉంటుంది సార్. కాకపోతే సిపిఎస్ ఉపాధ్యాయుడు అనేవాడు డెఫినెట్ గా తనకు పాత పెన్షన్ కావాలని కోరుకుంటాడు సార్. ఏ రాష్ట్రాల్లో పాత పెన్షన్ ఇంప్లిమెంట్ అయింది అనేది చూస్తాడు సార్. ఇప్పుడు ఒకవేళ ఒక పార్టీ 19 రాష్ట్రాల్లో ఉండి ఈ రోజు వరకు కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించకపోతే ఆ అభ్యర్థి అయితే పాత పెన్షన్ పునరుద్ధరిస్తాడని నమ్మే పరిస్థితుల్లో ఎవరు ఉండరు. సో పాత పెన్షన్ పునరుద్ధరణ జరగాలంటే అది సిపిఎస్ సంఘం నిలబెట్టిన అభ్యర్థితోటే జరుగుతుందని అయితే అందరికీ తెలుసు. ఇది ఇలా ఉంటే వింత ఏంటంటే
ఇంత పోరాటం చేసి రామ్లీలా మైదాన్లో 10 లక్షలు దాటుకొని 2 సార్లు మేము కార్యక్రమాలు చేసిన దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అనే కొత్త విధానంతో వచ్చింది. ఈ యూపీఎస్ ఏమిటిరా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఎన్పిఎస్ లో 10% తీసుకుపోయి పెడుతున్నారు. లాస్ట్ కు 60% మాకు రిటర్న్ ఇచ్చి 40% షేర్ మార్కెట్ లో వచ్చి మీకు పెన్షన్ వస్తుందంటే దీంట్లో ఏమిటంటే మా మొత్తం అమౌంట్ ను ప్రభుత్వమే తీసుకుంటుంది. తీసుకుని 25 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం 50% ఇస్తా అని చెప్తుంది. అది తను 8.5% ఇచ్చి ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు చేస్తామని చెప్పి అది కొత్త అంటే 2000 దానివల్ల మీకు చిన్న అంటే నష్టం ఎక్కువ నష్టం. ఇప్పుడు మొత్తం డబ్బులు పెన్షన్ అనేది మా దగ్గర డబ్బులు తీసుకొని మాకు పెన్షన్ ఇవ్వడం ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి అదే ఉంది. వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళకే 2024లో ఏం జరిగిందో 20 ఏళ్ళు అయింది, అది వేస్ట్ అని తెలిసిపోయింది. 25లో ఇంకో కొత్త కార్యక్రమంతో వచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్ ఇది కొత్త దేవుడు అండి, కొంగొత్త దేవుడు అండి, నేలకు స్వర్గం దించాడండి, దించిన స్వర్గం పంచాడండి. ఇప్పుడు ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి ఒక కొత్త దేవుడు దిగుతాడు. ఆ దేవుడు స్వర్గాన్ని తెస్తుంటాడు, అందరికి పంచుతుంటారు, అందరు అది దాగి మత్తులో ఉంటారు. అది 20 ఏళ్ళగా తెలియదు. ఇప్పుడు ఈ 2025లో ఈ యూపీఎస్ ని ఈ రోజు అడ్డుకోకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి అన్నారు. ఇది ఈ రోజు అడ్డుకోకపోతే లోన్స్ తీసుకునే నెపం మీదనో వాళ్ళ మీద ఏదో ఒకమైన ఒత్తిడి పెట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యూపీఎస్ లోకి లాగుతుంది కేంద్ర ప్రభుత్వం. లాగిన తర్వాత 2004లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. 2004లో వాళ్ళు పోరాడి ఉంటే రైతు చట్టాలు ఎన్నికి తీసుకోలేదు సార్ కేంద్ర ప్రభుత్వం. హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కాశ్మీర్ చుట్టుపక్కల అందరూ పోయి నిలబడితే వాటిని బ్లాక్ లాస్ కింద ఇది చేస్తే రైతు చట్టాలు ఎన్నికిపోయినాయి. చాలా రోజులు పోరాటం. రైతు చట్టాలు ఎన్నికిపోయినప్పుడు వీళ్ళు పోరాటం చేస్తే సిపిఎస్ ఎన్నికిపోయకపోయేదా? అందుకే ఇప్పుడు ఏమంటున్నాం మనం 2025 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొదలు పెడుతుందో దాన్ని డక్కికి ఏదైతే అది అయింది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మార్చి 2వ రోజు యూపీఎస్ పై యుద్ధ పేరుతో మన హైదరాబాద్ లో ధర్నా చౌక్ దగ్గర మనం ధర్నా కూడా ప్లాన్ చేసినాం ఆల్రెడీ. ధర్నా చౌక్ అని అది వచ్చింది, మనం అప్లై ఆల్రెడీ చేసినాం. సో వస్తుందని అనుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి. ప్రజాపాలన అనుకుంటున్నాం కానీ మరి అందులో లేదు, మన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా అన్ని ధర్నాలు కూడా సజావుగా జరుపుకుంటందుకే అవకాశం ఇచ్చింది. ఇది మన ఒక్కటి దగ్గరే కాదు సార్. జస్ట్ లాస్ట్ మంత్ నేను కేరళలో కూడా ఇదే కార్యక్రమం చేసి వచ్చాం యూపీఎస్ కి అగేనెస్ట్ గా. కర్ణాటకలో 15 రోజుల కింద చేశాం. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో భోపాల్లో జరిగింది. రేపు మార్చి 2న తెలంగాణలో జరుగుతుంది. ఇలా ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటూ మేము మే 1 నాటికి మళ్ళీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. సో అన్ని రాష్ట్రాలు కలిసే వెళ్తున్నాయి ఇక్కడ. అది స్థితప్రజ్ఞ తెలంగాణలో కావచ్చు, పంజాబ్ లో సుఖ్జీత్ సింగ్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో విజయ్ కుమార్ బంధు కావచ్చు, కర్ణాటకలో శాంతారామ కావచ్చు, లేదా వితేష్ ఖండేకర్ మహారాష్ట్రలో కావచ్చు, ఎవరైనా సరే సింగిల్ పాయింట్ ఎజెండా, సింగిల్ పాయింట్ ఫార్ములా ఏంటి? మన పాద పెన్షన్ మనం సాధించుకునేందుకు మనం ఉద్యమం చేయాలి, కానీ ఎవరో చేస్తారంటే నమ్మే పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేదు. ఇది వరకు అయితే పెన్షన్ల గురించి ఇంత పోరాటాలు చేసిన పరిస్థితులు లేవు, కానీ ఇప్పుడు వచ్చినాయి అంటే ఇది మన దరిద్రం అనుకోవాలంతే. దరిద్రం అంటే నాయకత్వ లోపి. మీరు ఇప్పుడే చెప్పారు కదా రైతు చట్టాల రేంజ్ లో ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు కనుక పోయి ఢిల్లీలో కూర్చొని ఉంటే ఆగపోయావు సార్. అసలు ఫన్నీ చెప్పనా సార్, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం పాలిస్తుంది. కేరళలో పాలించే కమ్యూనిస్టు ప్రభుత్వం పాత పెన్షన్ కి వ్యతిరేకం. ఇయ్యలే ఈ రోజు వరకు అక్కడ గ్రాట్యుటీ లేదు, ఫ్యామిలీ పెన్షన్ లేదు. అంటే కమ్యూనిస్టుల యొక్క ప్రైమరీ ఎజెండా లేబర్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర వచ్చే కదా కమ్యూనిస్టులు ఏం చెప్తారు, లేకపోతే ఇంకోరు పాత పెన్షన్ కావాలంటారు. మరి అక్కడ పోతే పాత పెన్షన్ ఎందుకు ఇయ్యారు సార్? అంటే ఇప్పుడు మేము అది మన ఇండియాలోనే ఉంది కదా కేరళ. మరి కేరళకేమో ఒక రూలు, తెలంగాణకు వచ్చే వరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. నేను అందుకే అడిగేది ఒక్కటి, మేము మాది కాని రాష్ట్రాల్లో, మా ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మేము చేస్తామనడం కాదు. మీరు పాలించే రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉన్న చోట మీరేం చేస్తారో చేసి చూపించండి, నమ్మబుద్ధి అవుతుంది. నా కొడుకు నేను బట్టలు కొనియాను, పక్కింటోనే తొలకొని పోయి నేను కొనిస్తా అంటే నమ్ముతాడు సార్. ఓకే, సో మొత్తానికైతే మరి ఏప్రిల్ 1, 2025 యూపీఎస్ విధానాన్ని మీరు గట్టిగా అయితే నిర్ణయిస్తున్నారు. డెఫినెట్ గా వ్యతిరేకిస్తున్నాం సార్. మార్చి 2న దాని గురించి చలో ఢిల్లీ సార్. రైట్, సరే. మీ అంటే నిజంగా అంటే యూపీఎస్ విధానం రాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, అది ఉద్యోగుల పట్ల. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అది కూడా చేయాలని నేను కూడా మా యూఐటీ కూడా మేము అంటే ఉంటుంది, అందులో డౌట్ లేదు. మీ పోరాటానికి తప్పకుండా మేము అన్ని సహకరిస్తాం, మేము కూడా మాటిస్తున్నాం. బట్ డెఫినెట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఇవాళ మీ ఒక్కరితో పోయేది కాదు. ఇంకా తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బందులు ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి
సో తప్పకుండా మీకు ఇది ఒక రకంగా ఉద్యోగుల స్వాతంత్ర పోరాటం సార్. ఎస్ డెఫినెట్లీ సార్, నిజంగా. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఉద్యమం ఉంది. అది ఉద్యోగుల పెన్షన్ గురించి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితికి వచ్చింది. ఇక మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా సార్, సాధించుకోండి. తప్పకుండా స్థితప్రజ్ఞ గారు. ఇప్పుడు మోడల్ స్కూల్లో కావచ్చు, అదేవిధంగా గురుకులాల్లో కావచ్చు, అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు, అంటే ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బంది ఏ విధంగా చూస్తారు సార్ దాన్ని? సార్ మీరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సార్. మోడల్ స్కూల్ కానీ గురుకులు కానీ. మోడల్ స్కూల్లో 010 పద్దు కింద వాళ్లకు వేతనాలు రావట్లేదు. వాళ్ళు సిపిఎస్ వాళ్ళే అయినా ఈ రోజు వరకు కూడా వాళ్లకు ఫ్యామిలీ పెన్షన్ లేదు. 38 మంది చనిపోయారు సార్ మోడల్ స్కూల్లో ఈ రోజు వరకు, కానీ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వలేదు. కానీ దీన్ని రిప్రజెంట్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. అసలు ఈ ఇంటర్వ్యూకి వచ్చే కంటే ముందే నేను వెళ్ళి అసలు ఏ విధంగా ఇవ్వరు, జియోఎంఎస్ నెంబర్ 53 కానీ 58 ప్రకారం దాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పాను. దాన్ని రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లోనో వారం రోజుల్లోనో డెఫినెట్గా, లేదా ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఎందుకంటే 38 మంది 38 మెంబర్స్ చనిపోయారు సార్. ఫ్యామిలీస్ ఎలాగా అంటే ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్యలు కాదు సార్, వాళ్ళకి సహజ మరణాలు, సహజ రకరకాల కారణాలు, అదేలేండి. ఓవర్ పీరియడ్ కొంత అవ్వదేమో టెన్షన్ గురించి అనేక రకాలు ఉండొచ్చు. వాళ్ళు సిపిఎస్ లో ఉన్నారు, వాళ్లకు పాత పెన్షన్ కావాలి. అదే విధంగా గురుకులాల్లో వాళ్ళకు కూడా ఫ్యామిలీ పెన్షన్ లేదు, అక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీ పెన్షన్ కల్పించే ప్రయత్నంలోనే ఉంది తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. అంతేకాకుండా వీళ్ళ పని వేళలు, ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయంటే అన్ని సంఘాలు కూడా వీళ్లను కేవలం ఓటర్లు కాబట్టి నెంబర్ 1, నెంబర్ 2 పాయింట్ అజెండాలనే పెడతారు, మేము చేస్తామని. కానీ ఏసారి కూడా గత 6 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వీళ్ళ సమస్యలను ప్రతి ఒక్కరు ఏది జరిగినా మేము చేసినామని చెప్తారు. అంతెందుకు, రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు చేసి ప్రమోషన్లు ఇస్తే కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన నిజంగా ఈ విషయం అయితే మనం మెచ్చుకోవాలి, ఎవరు అడగల ఆయనే ఇచ్చాడు. కానీ అది కూడా మేమే చేసినామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అది కూడా మేమే చేసినాం, ఏదైనా జరిగితే మేము చేసినాం, జరగకపోతే ప్రయత్నం చేస్తాం. ఇది ఈ రోజు దుస్థితి సార్. సరే, జీవో 317 సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏంటి అసలు ఉద్యోగులకు సంబంధించిన ఇబ్బందులు ఏంటి అసలు? సరే, జీవో 317లో బాధితులు ఎవరంటే సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులే మళ్ళీ ఇందులో. ఎందుకంటే సీనియర్లు జూనియర్లు దీంతో చూసి ఆ జూనియర్లుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే చోట పడేయడం, ఇది గత ప్రభుత్వంలో జరిగింది. వింత ఏమిటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018కు సంబంధించి వాళ్లకు ఆ రోజు ఉన్న ఎమ్మెల్సీలకు కానీ సంఘాలకు కానీ అది ఇస్తే దాన్ని చదువుకొని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా అన్ని బాగానే ఉన్నాయని తలుపు వచ్చిన గనులు అనమాట మన నాయకులు కానీ మన ఎమ్మెల్సీలు కానీ. అలాంటి పరిస్థితి దాంట్లో తీవ్రంగా నష్టపోయిందంటే సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులే. తన సొంత ఊరికే తన సొంతంగా ఎక్కడి లోకలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలనే తన జిల్లాకే తాను కాకుండా పోయిన వైనం. సో దీని డెఫినెట్ గా దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ సొల్యూషన్ కనుక్కునే మార్గంలోనే ఈ మధ్యకాలంలో కొంత డెవలప్మెంట్ జరిగినాయి, కొంతవరకు సెటరేట్ అవుతున్నాయి. కానీ దీన్ని సంపూర్ణంగా సెట్ చేయాలి అంటే ఆ డిస్ట్రిక్ట్స్ ని కోజాయింట్ డిస్ట్రిక్ట్స్ గా ట్రీట్ చేస్తూ వాళ్లకు అవసరమైన ఎంతవరకైతే వాళ్ళు వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్ లో లోకల్ గా ఉండడానికి వీలవుతుందో అంతవరకు సర్ప్లస్ పూల్ నుంచి పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి సార్. దీని కొరకు డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, లేదా టిఎస్సి పిఎస్యు ద్వారా బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా ఇది ప్రాథమిక అజెండా, మెయిన్ అజెండా. ఎందుకంటే ఇంతకుముందున్న ఎమ్మెల్సీలు కానీ సంఘాలు కానీ కళ్ళు మూసుకున్నాయి. గత ప్రభుత్వం నిజంగా కళ్ళు మూసుకున్నాయి. కళ్ళు మూసుకోవడంతో ఈ 317 వచ్చింది. ఆ రోజు కళ్ళు తెరిచి ఉంటే 317 లేదు, ఏ సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయునికి నష్టం జరిగేది లేదు. కేవలం ఆ రోజు మేము ఎందుకు కేవలం పాత పెన్షన్ పోరాటం అనే దాని మీదే ఉండడంతో వీళ్ళన్ని సమస్యలు చూసుకుంటే అంతేందుకు నేను కూడా 317 బాధితున్నాయి. ప్రతి ఒక్కరూ 317తో బాధపడ్డ వాళ్ళే, కానీ సొల్యూషన్ మాత్రం ఏ వ్యక్తి కూడా ఇవ్వలేదు. బట్ దీనికి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ తీసుకొచ్చేందుకు కూడా టిఎస్సి పిఎస్యు డెఫినెట్ గా ట్రై చేస్తుంది, సొల్యూషన్ సాధిస్తుందని నమ్మకం ఉంది సార్. మీ యొక్క ఆశయం అదే ఎదుట అంటే రానున్న తరాలకి, భావితరాలకి మీ ఒక ఆదర్శంగా ఉండబోతుంది కాబట్టి డెఫినెట్లీ మేము కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి అవుట్ స్టూడియో.